శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం కండు మహర్షి గురించి చెప్పుకుందాం. కండు మహర్షి కండముని అని పేరుతోటి మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఆయన్ని. కండముని చిన్నప్పటి నుంచి గౌతమి తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆశ్రమం పూల చెట్లతో మంచి మంచి రుచిగల పళ్ళతోటి, చక్కటి లతలతోటి ఎప్పుడు వసంత మాసంలా ఉండేదిట. అక్కడ జంతువులన్నీ కూడా ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి. ఈ కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేదట. ఆయన వేసవి కాలంలో నిప్పుల మధ్యలో కూర్చుని, శీతాకాలంలో చల్లటి నీళ్ళల్లో కూర్చుని తపస్సు చేసేవాడట. ఆయన తపస్సుకి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యం, ఇంత నిష్ఠ, ఇంత నియమం ఎప్పుడు చూడలేదని 3 లోకాలను చెప్పుకుంటూ ఉండేవారట. తన స్థానం ఎవరు తీసుకుంటారోనని మన ఇంద్రుడికి ఎప్పుడూ భయమే కదా! ఈ కండు మహర్షి తపస్సుకి భయపడి ప్లమోచన అనే పేరు గల దేవవేశ్యని ఆయన తపస్సును భగ్నం చేయడానికి పంపించాడు. ఆయన చెప్పినట్లుగా చేయకపోతే శపిస్తాడనే భయంతోటి ఈవిడ అక్కడికి వెళ్ళి ఆయన్ని అనేక రకాలుగా వ్యామోహపరచడానికి చూసిందట. అప్పుడు ఇంద్రుడు ఆవిడకి నీకు తోడుగా కామము, వసంతము, చక్కటి చల్లగాలిని కూడా పంపిస్తాను. పని పూర్తి చేసుకురా అంటూ మరీ మరీ చెప్పి పంపించాడట. సరే ఈ ప్లమోచన ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. నేలంతా చక్కగా పూలు పరిచినట్లుగా అయిందట. ఇక మన్మధుడున్నాడుగా, ఆయన కండు మహర్షి మీద తన బాణం వేశాడు. ఆయన కండు మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. ఇంకేముంది, తపస్సు మానేసి మాయలో పడిపోయాడు. కండు మహర్షి ప్లమోచనతోటి 100 సంవత్సరాలు కలిసి సంసారం చేశాడు. చాలాసార్లు ప్లమోచన తాను దేవలోకం నుంచి వచ్చాను, నేను అప్సరసను, నన్ను పంపించేయండి అని చెప్పింది. కానీ ఈయన వినలేదు. కొంతకాలం పోయాక కండు మహర్షి యోగ దృష్టితోటి చూసి, ఈవిడ తన తపస్సు నాశనం చేయడానికే వచ్చింది. అయినా తప్పులేదు. నువ్వు ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి నీకు శాపం ఇవ్వను నేను. వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నట్ట. ఆ కండు మహర్షి ప్రమోచనలకి ఒక అమ్మాయి కలిగింది. ఆవిడ పేరు మారిష. ప్రచేతనుడు అనే ఆయన ఈ మారిషను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడు దక్ష ప్రజాపతి. కండు మహర్షి ఇంద్రుడి మోసం తెలుసుకుని అక్కడి నుంచి పురుషోత్తమ క్షేత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఇంతకంటే ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకో అంటే, ఈ సంసార సాగరం నుంచి తప్పించి పరమపదాన్ని చేరుకునేలా చేయమని విష్ణుమూర్తిని అడిగి తదాస్తు అనిపించుకున్నాడు. ఈ రకంగా ఈ కండు మహర్షి చిన్న మోహంలో పడి తాను చేసిన తపస్సుని 100 సంవత్సరాల పాటు మర్చిపోయాడు. కానీ మళ్ళీ ఆయన సత్యము, ఆయన తపస్సే నెగ్గి ఆయన్ని పరమాత్ముని చరణాలకి దగ్గరికి చేర్చిందనమాట. ఈరోజు ఇంకో చిన్న కథ చెప్పుకుందాం గర్గ మహర్షి గురించి. గర్గ మహర్షికి స్వయంగా శివుడే గురువు. గర్గుడికి అన్ని విద్యలు శివుడే నేర్పించాడు. గర్గుడు బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన దగ్గర వేలకు వేల శిష్యులు వేదాలు, శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. హైహవ వంశం వాళ్ళు, యాదవులు కూడా ఎంతోమంది రాజులు గర్గుడిని కులగురువుగా పెట్టుకున్నారు. ఓసారి గర్గుడు శిష్యుల్ని తీసుకుని దేవకి, వసుదేవుల కోరిక ప్రకారము రేపల్లకొచ్చాట. యశోద కృష్ణుడికి పాలిస్తూ ఒక బంగారు ఆసనం మీద కూర్చుంది. శిష్యుడితో సహా వచ్చిన గర్గ మహర్షి చూసి యశోద సత్కారం చేసి కూర్చోమని చెప్పి, మహర్షి మీరెవరో గొప్ప తేజస్సుతో మనిషి రూపంలో ఉన్న విష్ణుమూర్తిలా కనిపిస్తున్నారు, మీ పేరు చెప్తారా అని అడిగిందట. స్వామి ఈ చిన్న కృష్ణుని దీవించండి అని కూడా అడిగిందట. గర్గుడు యశోదానందనను చూసి, తల్లి నేను గర్గ మహర్షిని, మీకిద్దరికీ ఏకాంతంలో నేను వచ్చిన పని చెప్తాను అన్నట్ట. గర్గుడికి సాష్టాంగ నమస్కారం చేసి చెప్పండి అని రహస్య మందిరానికి తీసుకువెళ్లారు యశోదానందుడు. గర్గ మహర్షి వాళ్ళతోటి కృష్ణుడి గురించి అంతా చెప్పాట. మీ ఇంట్లో ఉన్న ఈ చిన్నవాడు దేవకి వసుదేవుల కొడుకు, రోహిణికి పుట్టినవాడు, ఇతనికి అన్న అవుతాడు, కంసుడు చంపేస్తాడనే భయంతోటి మీకు పుట్టిన కూతుర్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడిని ఇక్కడుంచారు. ఈ పిల్లవాడు సాక్షాత్తు నారాయణుడే. దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి మనిషి రూపంలో పుట్టాడు ఈ నారాయణుడు. రాధేశ్వరుడు, భార్గవీకాంతుడు, నలినాక్షుడు, నరనారాయణులు, కపిలుడు మొదలైన వారు విష్ణుమూర్తి అంశంతో పుట్టిన వాళ్లే. ఇంతమంది కలిసి ఒకడిగా ఈ పిల్లవాడు పుట్టాడు.
ఇతడు పుట్టగానే నిజస్వరూపం దేవకీ వసుదేవులకు చూపించాడు. ఇతడు ప్రతి యుగంలో పేరు, రంగు మార్పులతో పుడతాడు. కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపర యుగంలో కృష్ణవర్ణంతో కృష్ణుడు అని పిలువబడుతున్నాడు అంటూ చెప్పాట గర్గ మహర్షి. ఈ కృష్ణ అనే పేరులో ఎంత గొప్పదనం ఉందో చెప్తాను వినండి అంటూ వారికి ఇలా చెప్పాడు. కకారము బ్రహ్మవాచకము, రుకారము అనంతవాచకము, షకారము శంకరవాచకము, నకారము ధర్మవాచకము, అకారము విష్ణువాచకము, విసర్గము నరనారాయణ వాచకం. కృష్ణనామం సర్వశక్తిమయం. ఈ పేరు పలకడం వల్ల మోక్షం కలుగుతుంది అంటూ చెప్పాడు గర్గుడు. కృష్ణుడికి ఇంకా ఎన్ని పేర్లున్నాయో చెప్పాట వీరిద్దరికి. ఆ పేర్లేంటో మనం కూడా విందాం. శ్రీకృష్ణుడు, పీతాంబరుడు, కంసధ్వంసి, విష్టరశ్రవుడు, దేవకీనందనుడు, శ్రీమంతుడు, యశోదానందనుడు, హరిసనాతనుడు, అచ్యుతుడు, విష్ణువు, సర్వేశ్వర, సర్వరూపధరుడు, సర్వాధారుడు, సర్వగతి, సర్వకారణకారుడు, పరిపూర్ణతముడు, పరబ్రహ్మ, గోవిందుడు, గరుడధ్వజుడు, రాధాబంధుడు, రాధికాంతరాత్మ, రాధికా జీవనుడు మొదలైనవి. ఈ పేర్లు వేదాల్లో కూడా ఉన్నాయి. ఈ పేర్లు పలకడం వల్ల పాపాలన్నీ పోతాయి అంటూ చెప్పాట గర్గ మహర్షి. గర్గ మహర్షి శ్రీకృష్ణుని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి ప్రదక్షిణ నమస్కారం చేస్తుంటే గర్గ మహర్షి శరీరం పులకరించిపోయిందట. ఎదురుగా ఉన్నది చిన్నపిల్లవాడే అయిన విష్ణుమూర్తేగా మరి. తన మనసెప్పుడు విష్ణుమూర్తి పాదాల మీదే లగ్నమై ఉండాలని ఆయన్ని కోరుకున్నట్ట మహర్షి. గర్గ మహర్షి కొంతకాలం తపస్సు చేసుకొని కంసుడి కృష్ణుడి చేతిలో మరణించాక దేవకి వసుదేవుల దగ్గర శిష్య సమేతంగా వచ్చాట. రామకృష్ణులకు ఉపనయనం చేసే వయసు వచ్చిందని మంచి ముహూర్తం చూసి కావలసిన సామగ్రిని సిద్ధం చేసుకొని కబురు పెడితే ఉపనయనం చేస్తానని చెప్పాట. కృష్ణుడు తలుచుకోగానే బంధుమిత్రులు, మహర్షులు, సర్వ దేవతలు అందరూ అక్కడికి వచ్చేశారు. గర్గ మహర్షి బలరామకృష్ణులకి ఉపనయనం చేసి సాందీపుని దగ్గర శిష్యరికానికి పంపించేశాడు. హైహవ వంశుడైన కార్తవీర్యార్జునుడికి గొప్ప వైరాగ్యం వచ్చి రాజ్యం వదిలేసి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. అతని కులగురువు గర్గుడు ఎంత చెప్పినా వినలేదు. అయితే నువ్వు దత్తాత్రేయుడి గురించి తపస్సు చేయమని చెప్పాట గర్గుడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వరం పొంది ఆ గర్వంతో జమదగ్ని మహర్షి హోమధేనును తెచ్చేసుకున్నాడు. ఆ మహర్షిని హింస పెట్టవద్దని గర్గుడు ఎంత చెప్పినా వినలేదు. తర్వాత పరశురాముడి చేతిలో ఆయన మరణించాడు. ఓసారి గర్గ మహర్షిని యాదవులు అవమానించారు. గర్గుడికి కోపం వచ్చి, మూర్ఖులారా, నా వల్ల పుట్టిన కాలయవనుడు మిమ్మల్ని నానా బాధలు పెడతాడని శపించాడు. యాదవులు తమ తప్పు తెలుసుకుని బతిమలాడారట. కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు గర్గ మహర్షి. యవనరాజు దగ్గర ఉన్న గర్గ మహర్షి తనకు సేవలు చేస్తున్న అప్సరసకి కాలయవనుడు అనే కొడుకుని ప్రసాదించాడు. తరువాత గర్గుడు తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడనమాట. యవన మహారాజు కాలయవనుని పెంచాడు. కాలయవనుడు యాదవుల్ని నానా బాధలు పెడుతుంటే కృష్ణుడు అతన్ని చంపేశాడు. గర్గ మహర్షి గర్గ సంహిత అంటూ ఒక గ్రంథాన్ని రాశాడు. ఖగోళ శాస్త్రాన్ని రాసిన ఆయన జ్యోతిష్యంలో కూడా గొప్పవాడే. ఈ రకంగా మళ్ళీ మనం ఈరోజు మనకు గొప్ప మహర్షి శ్రీకృష్ణుడికి కూడాను ఉపనయనం చేయించినటువంటి మహర్షి గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ మనం కొంత విరామం తర్వాత మహర్షుల గురించి తెలుసుకుందాం. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనం దేవికి సంబంధించిన సౌందర్యలహరి గురించి చెప్పుకుందాం. మళ్ళా మనం ఈ మహర్షుల సిరీస్ని సౌందర్యలహరి అయిపోయిన తర్వాత కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు.